మార్కాపురం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలి అంటూ ఆకాంక్షించారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తున్నప్పటికీ ఆయన సిద్ధాంతాలను మాత్రం అమలు చేయటంలో విఫలమవుతున్నాయంటూ విమర్శించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన చిరాగ్ పాస్వాన్ ఆ పార్టీ నాయకులు అంబేద్కర్ ఫోటోను జేబులో పెట్టుకుంటారే తప్ప ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయటం లేదంటూ ఆరోపించారు. తన తండ్రి రాంవిలాస్ పాస్వాన్ జీవితాంతం అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేశారు అంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని, దేశంలో ఏ దళితుడికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటుందంటూ తెలిపారు. దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తన తండ్రి రాంవిలాస్ పాస్వాన్ కు ఉన్న స్నేహపూర్వక అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఏ దళితుడికి అన్యాయం జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారంటూ చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు శాసనసభ్యులు ఎంఎస్ రాజు, బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, ముత్తమల అశోక్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, వడా చైర్మన్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.